అందరికీ నమస్కారం. హరహర మహాదేవ శంభో శంకర. ఈరోజు మనం మిథున రాశి వారి గురించి తెలుసుకోబోతున్నాము. మిథున రాశి వారికి జూన్ 24, 25, 26, 27వ తేదీలలో మిథున రాశి వారి జాతక ఫలితాల వివరణ గురించి ఈరోజు మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. గత కొన్ని సంవత్సరాలుగా మీకు దక్కనటువంటి ఒక అదృష్ట యోగం ఈ 4 రోజులలో మీరు దక్కించుకోబోతున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే మిమ్మల్ని వెన్నంటి ఉండి మరీ కాపాడుతున్నటువంటి ఒక దైవశక్తి మిమ్మల్ని చాలా రోజులుగా, కొన్ని సంవత్సరాలుగా మీ వెంటే ఉండి మిమ్మల్ని రక్షిస్తున్నటువంటి ఒక దైవశక్తి ఎవరు అనే నిజాన్ని మీరు తెలుసుకోగలుగుతారు. అలాగే ఆ దైవశక్తి మీ నుంచి కోరుకున్నటువంటి ఒక నిజాన్ని మీరు అంగీకరించి ఆ దైవశక్తికి మీరు ఒక ప్రమాణం కూడా చేస్తే మీ జీవితం ఎలా మారుతుంది? ఇంతకీ అసలు ఆ దైవశక్తి ఎవరు? ఈ 4 రోజుల్లో కలగబోతున్నటువంటి అఖండ అదృష్ట సంగతి ఏమిటి? అలాగే మీకు సంబంధించి ఉద్యోగం, వ్యాపారం ఇటువంటి ప్రతి విషయంలో కూడా మీరు ఏం చేయాలి, ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనే విషయాలను ఇప్పుడు మనం క్లియర్గా తెలుసుకుందాం. బుధగ్రహాన్ని ప్రసన్నం చేసుకోవటానికి మిథున రాశి వారు బుధవారం రోజున విష్ణు సహస్రనామ పారాయణం కానీ లేదంటే ఆకుపచ్చ రంగు వస్తువులను కానీ దానం చేయాలి. మిథున రాశి వారికి ఈ విధంగా చేయటం ఎంతో మంచిది. చెప్పాలంటే మీకు మీ అంచనాలకు మించి ఈ 4 రోజుల్లో మీ జీవితం ఉండబోతుంది. చాలా ప్రశాంతతను పొందబోతున్నారు. ఈ వివరాలన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మీకు తెలియకుండా మీ జీవితంలో ఎదురయ్యే ఆపదల నుంచి మిమ్మల్ని బయట పడేస్తుంది. అసలు ఆ దివ్యశక్తి ఎవరు? అది మీ నుంచి ఏం కోరుకుంటుంది అనే విషయం మీరు తెలుసుకుంటే మీ ఒళ్ళు గగురు పొడుస్తుంది. ఈ రోజు నుంచి 4 రోజుల పాటు మీ జీవితంలో ఒక అద్భుతమైన మార్పు రాబోతుంది. అయితే కటిక దరిద్రంలో ఉన్నవారు కూడా కోటీశ్వరులు అయ్యేంత గొప్ప యోగం మీకు పట్టడం ఖాయం. మరి అద్భుతానికి కారణం మీ రాశిలో ఉన్నటువంటి శుక్రగ్రహం లాభస్థానంలోనికి ప్రవేశించటం. దీనివలన మీ జాతకంలో లక్ష్మీనారాయణ యోగం ఏర్పడబోతుంది. ఎక్కడైతే లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందో అక్కడ ధనానికి ఎటువంటి లోటు ఉండదు. ఆ దివ్య శక్తి కొన్ని సంవత్సరాలుగా మిమ్మల్ని ఎందుకు అనుసరిస్తుంది? అది మీ ప్రాణాలను కాపాడటమే కాకుండా మీరు అవమానాలకు గురైనటువంటి ప్రతి చోట మీకు తోడుగా నిలబడుతుంది. మీ పైన ఇతరులు కుట్రలు పన్నుతున్నప్పుడు వారి నుంచి మిమ్మల్ని రక్షించింది కూడా మీ మంచితనం, మీ నిష్కల్మషమైనటువంటి మనసే అని చెప్పుకోవాలి. ఆ అద్భుత శక్తిని మీ వైపు ఆకర్షించేలా చేసింది. ఆ అద్భుత శక్తి మీ నుంచి కోరుకున్నటువంటి ఆ ఒక్కటి ఏమిటంటే దివ్యమైన వరం వలన మీ జీవితం అసలు ఎలా మారుతుంది అనేది ఇప్పుడు మనం వివరంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. ఎక్కడైతే లక్ష్మీదేవి ప్రసన్నమవుతుందో అక్కడ ధనానికి ఏ రోజు ఏ కొరత ఉండదంటారు. మరి ప్రస్తుతం మీ జీవితంలో కూడా అదే జరగబోతుంది. ఒక అద్భుతమైన దివ్యశక్తి మీ పైన పూర్తి స్థాయిలో అట్రాక్ అయిపోయి మిమ్మల్ని అన్ని రకాలుగా కూడా కాపాడుతుంది. అది మీ వెంటే ఎందుకు తిరుగుతుంది? అది మీ నుంచి ఆశిస్తున్నటువంటి ఆ ఒక్కటి. వెంటనే విషయాల గురించి వివరంగా తెలుసుకుందాం. ఈ రోజు నుంచి మీకు 4 రోజులు మీ జీవితంలో భగవంతుడు ఇచ్చేటటువంటి వరప్రసాదం లాంటి రోజులనే చెప్పుకోవాలి. మీరు ఎన్నో ఏళ్లుగా దీనికోసమైతే ఎదురు చూస్తూ ఉన్నారో ఆ అద్భుతమైన కానుకను అందించటానికి ఆ దివ్యశక్తి సిద్ధమైపోయి ఉంది. మీ జీవితంలో ఇప్పటి వరకు మీరు అనుభవించిన కష్టాలు, బాధలు, అవమానాలు అన్నింటికీ కూడా ముగింపు పలికే సమయం అనుకోండి. ఆ దివ్యశక్తి గత కొన్ని సంవత్సరాలుగా మీ ప్రాణాలను కాపాడుతూ వస్తుంది. మీరు ఆపదలో ఉన్నప్పుడు, ఎవరూ లేని సమయంలో మీకు తెలియకుండానే ఆ శక్తి ఒక నీడలా మీ వెంటే ఉండి మిమ్మల్ని బయటపడేసింది. సమాజంలో కొందరు వ్యక్తులు మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడినా, మిమ్మల్ని కిందకి తొక్కాలి అని ప్రయత్నించిన ఆ శక్తి మిమ్మల్ని ఒక తల్లిలా కాపాడుతూ వస్తుంది. మీరు ఆ విషయాన్ని ఎప్పుడూ గమనించి ఉండకపోవచ్చు, కానీ ప్రతి అడుగులోనూ ఆ శక్తి ప్రభావం ఉంది. నిజానికి ఆ దివ్య శక్తి మీ మనసులో కొలువై ఉంది. ఎందుకంటే మీ హృదయం ఎంతో నిర్మలమైనది. ఇతరుల పట్ల మీకు ఎటువంటి చెడు ఆలోచనలు లేవు. మీరెప్పుడు పక్కవారిని చూసి అసూయపడలేదు. సగర్వంగా కష్టపడి పైకి రావాలి అని కోరుకున్నారు. మీలో ఉన్నటువంటి మంచి స్వభావం, మీరు కష్టపడేటటువంటి తత్వమే ఆ అద్భుత శక్తిని మీ దగ్గరకు చేర్చింది. ఎదుటి వారితో పోటీ పడటమే తప్ప
వారిని ఇబ్బంది పెట్టాలి అనే ఆలోచన మీకు ఎప్పుడూ రాలేదు. ఈ సద్గుణాల వలనే ఇప్పుడు ఆ దివ్యశక్తి మీకు ఒక గొప్ప అవకాశాన్ని కూడా ఇవ్వబోతుంది. ఆ అవకాశం ఏంటి? అది మీ జీవితాన్ని ఎలా మార్చబోతుంది? ఇప్పుడు మనం తెలుసుకుందాం. మీ సత్కర్మలు, అలాగే మీ పవిత్రమైన ఆలోచనలు ఆ దివ్యశక్తిని మీ వైపుకు లాక్కొని వచ్చాయి. భక్తిలో నిష్కల్మషమైనటువంటి మనసు ఉంటే భగవంతుడు కూడా భక్తుడికి దాసోహం అవుతారు అని పెద్దలు ఊరికే అనలేదు. మీ విషయంలో కూడా అదే జరుగుతుంది. మీ జీవితంలో ఎంతటి కష్టకాలం వచ్చినా, ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా మీరు ఆ దైవం పైన నమ్మకాన్ని మాత్రం విడిచిపెట్టలేదు. అచంచలమైన విశ్వాసమే ఈరోజు ఆ దివ్యశక్తిని మీ పైన ఎంతలా ప్రసన్నం చేసేలా చేస్తుంది. ఈ రోజు నుంచి సరిగ్గా 4 రోజుల తర్వాత మీకు తప్పకుండా మీ జీవితాన్ని పూర్తిగా మార్చేసే ఆ శక్తి ఎవరు? ఎన్నాళ్ళుగా మీరు దేనికైతే తపిస్తున్నారో, అది ధనం కావచ్చు, గౌరవం కావచ్చు, సొంత ఇల్లు, వాహనం, మీ ప్రతి కోరిక నెరవేరే సమయమనే చెప్పుకోవాలి. మీ ఆలోచనల్లో సానుకూలత పెరిగి మీరు చేపట్టిన ప్రతి పనిలో విజయం లభిస్తుంది. ఎన్నాళ్ళుగా మీరు పడిన కష్టాలను చూసి ఆ దివ్యశక్తి ఇప్పుడు అనుగ్రహంతో ఉంది. మీ అభివృద్ధిని అడ్డుకుంటున్న శక్తులపైన ఆ దైవం ఎంతో క్రోధంగా ఉంది. అందుకే మీ కష్టాలకు ముగింపు పలకటానికే ఆ శక్తే స్వయంగా రంగంలోకి దిగింది. అయితే ఆ దివ్యశక్తి మీ నుంచి ఒక చిన్న విషయాన్నైతే ఆశిస్తుంది. ఆ ఒక్కటి కనుక మీరు ఇవ్వగలిగితే ఆ స్థానంలో, అంటే మిమ్మల్ని పై స్థానంలో నిలబెట్టడానికి ఆ శక్తి సిద్ధంగా ఉంది. ప్రస్తుతం మీ జాతకంలో ఎంతో, అంటే శుక్రుడి యొక్క స్థితి బలంగా ఉండటం వలన ఆ అద్భుతం జరగబోతున్న సంకేతాలు మీకు అందుతూనే ఉన్నాయి. సరిగ్గా చెప్పాలంటే మీ జీవితంలో ఒక వింతైనటువంటి అనుభూతి కలుగుతుంది. ఎప్పటి వరకు మీరు అందుకోలేని గొప్ప అదృష్టం మీ దరికి చేరబోతుంది. దీనికోసం మీరు చేయవలసిందల్లా ఆ దివ్యశక్తి పైన పూర్తిగా నమ్మకం ఉంచటమే. ఆ శక్తి మిమ్మల్ని ఖచ్చితంగా కాపాడుతుందని గట్టిగా నమ్మండి. చెప్పాలంటే ఆ దివ్యశక్తి కొంచెం అసహనంగా ఉండటానికి మరొక ముఖ్యమైనటువంటి కారణం కూడా ఉంది. మీ శత్రువు ఎవరో తెలియక మీరు వారిని అతిగా నమ్ముతున్నారు. వారితో కలిసి తిరగటం, మీ మనసులో ఉన్న విషయాలను వారితో పంచుకోవటం ఆ శక్తికి అసలు నచ్చటమే లేదు. ఆ శత్రువు మీ పతనాన్ని కోరుకుంటూ లోపల కుట్రలు పన్నుతున్నా మీరు మాత్రం వారిని శ్రేయోభిలాషులుగా భావిస్తున్నారు. ఆ అదృశ్య శక్తి మీకు ఎన్నోసార్లు సంకేతాల ద్వారా హెచ్చరించినప్పటికీ మీరు వాటిని నిర్లక్ష్యం చేస్తున్నారు. అందుకే ఆ దివ్యశక్తి ఇప్పుడు మీ పైన కొంచెం ఆగ్రహంగా కూడా ఉంది. చెప్పాలంటే మీరు ఆ శత్రువును ఎంతగా నమ్ముతున్నారంటే వారితో కలిసి తిరుగుతూ మీ ప్రతి విషయాలను వారితో పంచుకుంటూనే ఉన్నారు. మీ పనిలో జరిగే పురోగతిని కూడా వారితోనే షేర్ చేసుకుంటున్నారు. మీలో ఉన్న ఈ అమాయకత్వాన్ని చూసి ఆ దివ్యశక్తి మీ పైన ఎంతో అసహనంగా ఉంది. ఆ అదృశ్య శక్తి మీకు ఎన్నో రకాలుగా సంకేతాలు ఇస్తున్నప్పటికీ మీరు మాత్రం అవేమీ పట్టించుకోకుండా ఆ శత్రువులనే ప్రాణ స్నేహితులుగా భావిస్తున్నారు. ఎప్పటికైనా మీరు మేలుకోకపోతే మీ జీవితం తీవ్రమైన ఇబ్బందుల్లో పడే ప్రమాదమైతే ఉంది. ఎందుకంటే ఆ శత్రువు మిమ్మల్ని నాశనం చేయటమే లక్ష్యంగా పెట్టుకున్నారు. మీ ఎదుగుదలను చూసి ఓర్వలేక ఆ వ్యక్తి మీ పైన క్షుద్ర పూజలు, తాంత్రిక ప్రయోగాలు కూడా చేస్తున్నారు. మిమ్మల్ని మానసికంగా దెబ్బతీయటానికి ఎన్నో రకాలుగా తెలియనటువంటి క్షుద్ర పూజలు కూడా మీ పైన ప్రయోగిస్తూనే ఉన్నారు. వినటానికి భయంకరంగా ఉన్న ఇది సత్యం. ఇలాంటి నెగిటివ్ శక్తుల ప్రభావం వలన మీ బుద్ధి సరిగ్గా ఈ మధ్యకాలంలో పనిచేయటం లేదు. మానసిక ఆరోగ్యం దెబ్బతినటమే కాకుండా జీవితంలో సంతోషం అనేది వచ్చినా అది నీటి మీద బుడగల ఆవిరైపోతూనే ఉంది. ఆ తాంత్రిక శక్తులు మీ పైన ఎన్నో రకాలుగా పాజిటివ్ ఎనర్జీని తగ్గించేలా చేస్తుంది. మీరు చేసిన మంచి పనుల వలనే ఆ దివ్యశక్తి మిమ్మల్ని ఒక కవచంలా కాపాడుతున్నటువంటి మీరు ఎప్పుడైతే ఆ శత్రువులతో కలిసి తిరుగుతూ వారిని మీ ఇంటికి రాణిస్తున్నారో అప్పుడు ఆ రక్షణ కవచం బలహీన పడిపోతుంది. దీనివలన మీరు ఏ పని చేయాలన్నా సరే మనసులో మొరాయించటం, ఆలోచించిన పనులు సకాలంలో పూర్తి కాకపోవటం వంటివి జరుగుతూనే ఉన్నాయి. మీ సంకల్ప బలం తగ్గిపోయి నిరంతరం ఏదో తెలియని ఆందోళన మిమ్మల్ని ఆవహిస్తుంది. ఆ శత్రువు బారి నుంచి మిమ్మల్ని ఎలా కాపాడుకోవాలి, ఆ దివ్యశక్తి మీ నుంచి అసలు ఏం కోరుకుంటుంది అనేది ఇప్పుడు మనం జాగ్రత్తగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. మీ జీవితాన్ని మార్చే ఆ రహస్యం ఇప్పుడు బయటపడబోతుంది. మీరు ఏ ప్లాన్ వేసినా అది
మధ్యలోనే ఆగిపోవటానికి కారణం ఆ శత్రువు యొక్క ప్రభావమే. ఇప్పటికైనా ఆ వ్యక్తిని గుడ్డిగా నమ్మటం మానండి. రాబోయే 10 రోజుల్లో మీరు చెయ్యబోయే ఏ ముఖ్యమైన పనిలో ఆ వ్యక్తికి భాగస్వామిని చేయవద్దు. ఆ శత్రువు పేరేంటో కూడా ఇప్పుడు ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం. అసలు ఆ దివ్యశక్తి కోరుకున్నటువంటి ఆ ఒక్కటి ఏమిటో తెలుసా? మీ జీవితం మారిపోతుంది. అందుకే వీడియోనైతే శ్రద్ధగా వినడానికి ప్రయత్నించండి. చాలామంది వీడియోని సరిగ్గా చూడకుండా ఫలితం దక్కలేదు అని అంటారు. అసలు ఏం చెయ్యాలి? ఏ జాగ్రత్తలు తీసుకోవాలి? తెలియాలంటే పూర్తి వివరాలు వినటం చాలా అవసరం. ఈ రోజు నుంచి ఖచ్చితంగా మీ జాతకంలో శుక్రుడు అత్యంత శక్తివంతంగా మారబోతున్నాడు. దీనివలన లక్ష్మీనారాయణ యోగం ఏర్పడుతుంది. మరి ఇలాంటి సమయంలో మీరు డబ్బు విషయంలో చాలా తెలివిగా వ్యవహరించాలి. అనవసరమైన ఖర్చులు అస్సలు చేయవద్దు. కేవలం 10 రూపాయలైనా సరే అది మీకు ఉపయోగపడే పనికి మాత్రమే ఖర్చు పెట్టండి. వ్యర్థమైన పనులకు డబ్బు తగలేస్తే మీ అదృష్టం మీ నుంచి దూరమయ్యే ప్రమాదమైతే ఉంది. డబ్బును ఎక్కడ పెట్టుబడి పెట్టాలి, ఎక్కడ ఖర్చు చేయాలి అనేది 1-2 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. నీ జీవితంలో అద్భుతాలు చేయనటువంటి దివ్యశక్తి మరెవరో కాదు, సాక్షాత్తు ఆ ధనలక్ష్మి. చెప్పాలంటే లక్ష్మీదేవి మీ పైన పూర్తిగా కరుణ చూపించబోతుంది. ఆ తల్లి చాలా కోమలమైన హృదయం కలిగినది. ఆమె ఒక్కసారి మీ పైన మనసు పడితే మీ దరిద్రమంతా పోయి మీ జీవితం మారిపోతుంది. మీ ఆర్థిక సమస్యలన్నీ మూలాలతో సహా తొలగిపోయే సమయం ఆసన్నమైందనే చెప్పుకోవచ్చు. మరి ఆ తల్లి ఆశీస్సుల వలన మీ జీవితంలో సానుకూల మార్పులు వస్తాయి. అయితే ఈ 4 రోజులలో మీరు తీసుకోవలసిన మరికొన్ని జాగ్రత్తలు ఏమిటో, ఆ శత్రువు నుంచి ఎలా తప్పించుకోవాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. లక్ష్మీదేవి అనుగ్రహం మీ పైన ఉంటే కొండంత కష్టమైనా సరే చిటికెలో మాయమైపోతుంది. మీ జీవితాన్ని సమూలంగా మార్చే శక్తి ఆ తల్లికి ఉంది. కాబట్టి మరిప్పుడు మీ ఆర్థిక ఇబ్బందులన్నీ వేళ్లతో సహా తొలగిపోయే అద్భుతమైనటువంటి సమయం వచ్చింది. కాబట్టి ఈ 4 రోజులలో మీరు ఒక నియమాన్నైతే ఖచ్చితంగా పాటించాలి. అదేంటంటే మీ దగ్గర ఉన్న డబ్బును అనవసరమైన వ్యసనాలకు కానీ ఇతరుల ముందు గొప్పలకు పోయి అసలు ఖర్చు పెట్టవద్దు. జోదం లాంటి అలవాట్లకు దూరంగా ఉండండి. డబ్బును సరైన పద్ధతిలో ఖర్చు పెడితేనే ఆ తల్లి మీ ఇంట్లో శాశ్వతంగా కొలువై ఉంటుంది. ఇక మరొక ముఖ్యమైన విషయం, చాలామంది ఆహారాన్ని వృధా చేస్తారు. అంటే బయట నుంచి తెచ్చుకున్న, ఇంట్లో వండుకున్నా సరే సగం తిని మిగిలినది పారేస్తూ ఉంటారు. ఇలా చేయటం వలన లక్ష్మీదేవి మీ పైన ఆగ్రహిస్తుంది. శుక్రుడు బలహీన పడిపోతాడు. మీ జాతకంలో శుక్రుడు బలంగా ఉంటేనే కదా మీకు విలాసవంతమైనటువంటి జీవితం ఉంటుంది. వాహన యోగం, ఆధునిక సౌకర్యాలు మీకు లభిస్తూనే ఉంటాయి. మీరు వాడుతున్నటువంటి ఏ వస్తువునైనా కానీ, మీరు ప్రయాణించే వాహనం వరకు అన్నింటికీ కూడా శుక్రుడే కారకుడు. కాబట్టి వీటిని ఎప్పుడూ కూడా గౌరవంగా చూసుకోవాలి. ఇక చాలామంది చేసే తప్పేమిటంటే తమ దగ్గర ఉన్నటువంటి వాహనాలను నెలల తరబడి శుభ్రం చేయరు. దుమ్ము పట్టినటువంటి బళ్లను అలాగే వాడతారు. ఇలా చేయటం వలన మీ జాతకంలో శుక్రుడి ప్రభావం తగ్గిపోతుంది. ఆ దేవుడు మీకు ఒక వరం లాంటి సౌకర్యాన్ని ఇచ్చినప్పుడు దానిని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మీదే కదా. వాహనాన్ని, మన ఇంటిని ఎంత శుభ్రంగా ఉంచుకుంటే మన జాతకంలో శుక్రుడు కూడా అంతే బలపడి మరిన్ని లాభాలు ఇస్తాడు. ఇక రాబోయే ఈ 4 రోజుల్లో ఈ చిన్న చిన్న మార్పులు చేసుకుంటే మీ అదృష్టం ఎలా ప్రకాశిస్తుందో మీరే చూస్తారు. రాబోయే ఈ 4 రోజులలో ఎవరైనా ఒక స్త్రీ మీ జీవితంలోనికి ప్రవేశించి మీ పనిని మెచ్చుకున్నా, మీకు ఏదైనా బహుమతిని ఆఫర్ చేసినా దానిని విడిచిపెట్టుకోవద్దు. అది మీకు ఫోన్ కాల్ ద్వారా రావచ్చు, లేదంటే ఆఫీస్లో మీ పై అధికారులు మీకు ఇచ్చే అభినందన రూపంలో కూడా ఉండవచ్చు. ఇలాంటి అవకాశాలు వచ్చినప్పుడు అది చిన్నదైనా తక్కువ చేసి చూడవద్దు. కొందరు వ్యక్తులు అహంకారంతో ఎదుటివారు ఇచ్చే అవకాశాలను కూడా తిరస్కరించుకుంటూనే ఉంటారు, లేదంటే వారితో దురుసుగా ప్రవర్తిస్తారు. మీరు మాత్రం మీకు వచ్చే ఆ అవకాశాన్ని సాక్షాత్తు లక్ష్మీదేవి ప్రసాదించిన దీవెనులుగా భావించి స్వీకరించండి. మీరు ఏ రంగంలో ఉన్నా సరే మీకు వచ్చే ఆ చిన్నపాటి గుర్తింపును మీరు గౌరవంతో చూడండి. ఒక స్త్రీ రూపంలో ఆ తల్లి మీకు ఆ అదృష్టాన్ని పంపినప్పుడు మీరు చేసే చిన్న తప్పు వలన అదృష్టం చేజారిపోయే ప్రమాదాలు కూడా ఉన్నాయి. కాబట్టి మీ జాతకంలో శుక్రుడు బలంగా ఉన్నప్పుడు లక్ష్మీదేవి స్వయంగా రాకపోయినా ఏదో ఒక రూపంలో
మీకు ధనాన్ని పంపించే ప్రయత్నం అయితే చేస్తుంది, సహాయం చేస్తుంది. అందుకే ఈ 4 రోజులలో మీకు ఎదురయ్యే సంకేతాలను అస్సలు విడిచిపెట్టవద్దు. ఇక మరొక ముఖ్యమైన సంకేతం, ఉదయం మీరు నిద్ర లేవగానే బల్లి కనిపించినా అది సాక్షాత్తు లక్ష్మీదేవిగానే భావించండి. మీ ఇంట్లో అడుగుపెట్టే బలమైనటువంటి సూచనగా నమ్మండి. ఆ తల్లి మీ ఇంట్లో కొలువై ఉందని అర్థం చేసుకోండి. అందుకే మీ ఇంటిని ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోండి. ఎక్కడ చెత్తా చెదారం లేకుండా చూసుకోండి. ఇప్పుడు అసలు విషయానికి వస్తే, ఆ దివ్యశక్తి మీ నుంచి కోరుకుంటున్నది ఒకటే. అదేమిటంటే, ఆ శక్తి మీకు ధన కనక వస్తు వాహనాలతో పాటు మీరు కోరుకున్న ప్రేమను కూడా ఇవ్వాలి అని అనుకుంటుంది. మీ జీవితంలో ఉన్న ఒక శత్రువు వలన ఆ తల్లి మీ పైన కొంచెం ఆగ్రహంగా కనిపిస్తుంది. మీరు ఎంతో మంచి మనుషులు, అందరినీ నమ్మేస్తారు. అయితే ఆ శత్రువులు ఇచ్చే వస్తువులను కూడా ఏమాత్రం ఆలోచించకుండా మీ ఇంట్లోనే పెట్టుకుంటారు. నిజానికి ఆ శత్రువు మిమ్మల్ని కష్టపడి జయించలేక దొడ్డిదారిలో తాంత్రిక ప్రయోగాలు చేస్తున్నాడు. ఆ శత్రువు కొందరు మంత్రగాళ్ల సహాయాలతో కొన్ని వస్తువులను కానీ లేదంటే డబ్బులను ఏదైనా మంత్రించి మీకు ఇచ్చి ఉండవచ్చు. అంటే ఉదాహరణకి, మీరు ఎవరికైనా అప్పు ఇచ్చి ఉంటే ఆ డబ్బు తిరిగిచ్చేటప్పుడు లేదంటే మీరు ఎవరి దగ్గరైనా అప్పు తీసుకున్నప్పుడు ఆ డబ్బు పైన కొన్ని తాంత్రిక ప్రయోగాలు చేసి మీకు అప్పగించి ఉండవచ్చు. అయితే మీరు తెలియక డబ్బును మీ ఇంట్లో కానీ బీరువాలో కానీ పెట్టి ఉండవచ్చు. దీనివలన నెగిటివ్ ఎనర్జీ మీ ఇంట్లోకి ప్రవేశించే మీ అదృష్టాన్ని అడ్డుకుంటుంది. కేవలం డబ్బు మాత్రమే కాదు, పాత బట్టలు, ఇతర వస్తువుల విషయాలలో కూడా ఇలాంటి కుట్రలు జరుగుతూనే ఉండవచ్చు. మరి ఆ శత్రువు ఎవరు? ఆ వ్యక్తి నుంచి మీరు ఎలా తప్పించుకోవాలి అనేది ఇప్పుడు జాగ్రత్తగా అయితే వినండి. చెప్పాలంటే మీకు తెలియకుండానే మీరు చేస్తున్నటువంటి ఒక తప్పు ఏమిటంటే, కొందరు వ్యక్తులు మీ దగ్గర బట్టలు కానీ లేదంటే చేతి రుమాలు వంటి వస్తువులు అడిగి తీసుకొని వాటిని మరలా మరలా తిరిగి ఇచ్చేటప్పుడు నెగిటివ్ ఎనర్జీతో పూర్తిగా నింపి వాటిని మీకిస్తారు. దీనివలన ఆ దుష్ట శక్తులు మీ ఇంట్లోకి ప్రవేశించి మీ అదృష్టాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాయి. అందుకే రాబోయే ఈ 4 రోజులు మీరు ఎవరితోనూ ఎటువంటి వస్తువుల లావాదేవీలు పెట్టుకోవద్దు. మీరు ఈ జాగ్రత్తలు పాటిస్తే ఆ దివ్య శక్తి మీ ఇంట్లో మరింత బలోపేతం అవుతుంది. మీ జీవితం మునుపటిలా ఉండదు, మీరు ఊహించిన దానికంటే అద్భుతంగా ప్రకాశిస్తుంది. ముఖ్యంగా రాబోయే ఈ 4 రోజుల్లో మీరు కొందరు వ్యక్తులకు దూరంగా ఉండాలి. ఎవరి పేర్లైతే ఆర్ఎస్ అలాగే ఎంసి అలాగే ఏ అక్షరాలతో మొదలవుతాయో అటువంటి వారితో జాగ్రత్తగా ఉండండి. వీలైనంత వరకు వారిని దూరంగా పెట్టండి. ధన లాభాలు మిమ్మల్ని ఆనందంలో ముంచెత్తబోతున్నాయి. మీరు అనుకున్నటువంటి రిలాక్సేషన్ కోరుకున్నటువంటి రోజులుగా చెప్పుకోవచ్చు. అంతేకాదు, ఈ 4 రోజులలో మిథున రాశి వారు ప్రతి ఒక్కరూ కూడా మీకు అత్యంత దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తులతో మీరు సమయాన్ని గడపడానికి ఎక్కువగా ఇష్టపడతారు. అయితే అస్సలు మర్చిపోవద్దు, ఈ 4 రోజుల్లో తప్పకుండా దగ్గరలో ఉన్నటువంటి ఏ అమ్మవారి ఆలయానికన్నా వెళ్ళి చక్కగా ఉదయం సాయంత్రం వెళ్ళి అమ్మవారి దర్శనం అనేది మీకు ఎంతో శుభప్రదంగా ఉంటుంది. మీ జీవితాన్ని మారుస్తుంది. కాబట్టి మీకు ఉన్నటువంటి శత్రు భయం కూడా తొలగిపోతుంది. అయితే మీరు అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత అమ్మవారి దగ్గర నిలబడి మీ మనసులో ఉన్నటువంటి భయాలను, సందేహాలను, కోరికలను అన్నింటినీ కూడా అమ్మవారి ముందు చెప్పుకోండి.